థ్యాంక్ యూ బ్రదర్ ఇజ్రాయిల్ గారు. ఎప్పుడు లెక్కనే సహోదరి శిరీష చేత నేను 2 వాక్య భాగములు చదివించేసి ముందుకు వెళ్తాను. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది అనేది మనం ఒక్కసారి చూసుకుందాం, ఎందుకంటే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. రెండోది రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 10:11, అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడింది. అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి కారణము బుద్ధి కలుగుటకై రాయబడేను. అలాగే 15వ అధ్యాయం 4వ వచనం. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి 2 సహోదరులు, బ్రదర్ ఇజ్రాయిల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 18 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకై, అలాగే తండ్రి తోడు క్రైస్తవులతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు తండ్రి ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. అందరూ మీరు ఆత్మికంగా వాక్యపరంగా బలపరిచి తృప్తిపరచబోతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. వి కమిట్ ద నెక్స్ట్ 1 hour or so in your hands. ఈ సమయంని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే లేఖనము ఎందుకు రాయబడి ఉన్నది అనేది మనము చదువుకున్నామండి. బుద్ధి కలుగుటకై రాయబడేను, అలాగే నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. బుద్ధి కలుగుటకై రాయబడేను అని అంటే అందరూ బైబిల్లో ఎవరెవరి గురించి రాయబడి ఉన్నదో, విశ్వాస వీరులై ఉండనియండి ఆర్ దుష్టులై ఉండనియండి, వాళ్ళ చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. వాళ్ళ పొరపాట్లు చేసి ఎలాగా నష్టంకి గురి అయ్యారో, ఇబ్బందులకు గురి అయ్యారో, మనం అటువంటి పొరపాట్లు చేయకూడదు. దీంట్లో నేను దుష్టుల గురించే చెప్పట్లేదు, విశ్వాస వీరుల గురించి కూడా నేను చెప్తున్నాను. అలాగే నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఎవరు దేవుని చిత్తం కొరకు, సమయం కొరకు ఎదురు చూశారో, విధేయత చూపించారో, ఎవరెవరు వాళ్ళ జీవితాలని దేవుని చేతిలో సమర్పించుకొని ఆయన రాజ్యం, ఆయన నీతి కొరకు జీవించారో, వాళ్ళ జీవితాల్లో దేవుడు కుమ్మరించిన దీవెనలు ఈ దినం కూడా మనకి నిరీక్షణ పుట్టిస్తున్నది. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. విధేయత చూపించిన వాళ్ళని బైబిల్ కాలంలో దీవించిన దేవుడిని మనం ఈ రోజు కూడా ఆరాధిస్తున్నాం. అమ్మ ఒక్కసారి చదవమ్మా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. దేవునిలో ఉన్న అనేక మంచి విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. థ్యాంక్ యూ మా. సో దేవుడు మారని దేవుడు. ఇజ్రాయేలీలు ఎప్పుడప్పుడు విధేయత చూపించారు. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇజ్రాయెల్ దేశం పిలుపు కూడా, ఇజ్రాయెల్ దేశం చరిత్ర కూడా ప్రారంభం కాలేదు. ఆదికాండం 11 అధ్యాయాలు మనం చదివితే దట్ ఈస్ వరల్డ్ హిస్టరీ. ఆ వరల్డ్ హిస్టరీ టైంలో కూడా ఎవరెవరు విధేయత చూపించారో, నోవా లాంటి వాళ్ళు ఎలాగా దీవించబడారు, ఎవరు దేవుణ్ణి దూరం పెట్టారో, ఎలాగ వాళ్ళు కష్టాలని కొని తెచ్చుకున్నారు, ఇదంతా కూడా బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను నిరీక్ష పుట్టించే విషయంలో. నోవా ఓడగట్టడము సులభమైన పని అండి? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్ బై అన్మ్యూటింగ్. Is it an easy to pick up such a gigantic task? No. Not an easy task.
ఎంతో కృషితో కూడిన పని. కానీ ఎప్పుడు నోవా ఓడ నుంచి బయటికి వచ్చాడో, ఈ లోకంకి ఆయన రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఓడ కట్టిన సమయంలో ఆయన పొందిన శ్రమలన్నా, ఆయన అనుభవించిన కష్టాలన్నా పెద్ద కష్టాలుగా అనిపిస్తుందా ఓడ నుంచి వచ్చిన తర్వాత? గివ్ మీ అన్ ఆన్సర్. No. నో. సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఒక భక్తుడు అన్నాడు, ఎంతో కృషితో నోవా ఓడ కట్టాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, సమయంని, ధనంని అంతా కూడా. అయితే బహుశా ఓడ లోపల వెళ్ళినప్పుడు నోవా పికారిగా వెళ్ళాడు కావచ్చు, కానీ ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు లోకంకి ఆయనే రాజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఒకసారి ఆలోచించండి, దేవుడు ఆయన కొరకు దాచిపెట్టిన దీవెనలు ఓడ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ దీవెనలని పొందినప్పుడు అప్పటి వరకు ఆయన అనుభవించిన కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించుండవు. అందుకే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, ఒకసారి చదవమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. శ్రీష గారు చదివినిపిస్తారు. మనం కూడా నోవా నడుచుకున్న మార్గంలోనే నడుచుకుంటున్నాం. దేవుణ్ణి సేవించే మార్గంలో కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్ని కూడా దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగుతున్నాం. కానీ మనకు ఉన్న నిరీక్షణ ఏంటి? చదవమ్మా. మన ఎడల ప్రత్యక్ష కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని మన ఎంచుచున్నాను. కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న కష్టాలు ఎడతగినవి కావు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము తరాసు తీసుకొని దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమని ఒక సైడ్ పెట్టి, ఇప్పుడు మనం అనుభవించే కష్టాలను ఇంకొక సైడ్ పెడితే, దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమ సైడ్ తరాసు, దాని వెయిట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. ఇది నేను ఎప్పుడు కూడా బైబిల్ స్టడీ ప్రారంభంలో ఇంట్రొడక్షన్గా పంచుకుంటాను, ఎందుకంటే కొంచెం మంది న్యూ కమర్స్ మన బైబిల్ స్టడీలో ఉంటారు కాబట్టి. ఎప్పుడు లెక్కనే నేను ఆ స్లైడ్ కూడా చూపిస్తున్నాను, మెథడాలజీతో కూడిన స్లైడ్. మనము 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంని మనము సాధించినట్టు. ఆ 3 అడుగులు ఏంటి? మనం అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం వెళ్తాం. సో ఏ వచనం దగ్గర మనం వస్తామో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. దాన్ని అబ్జర్వేషన్ అని అంటారు. దాన్ని ఫోకస్ చేస్తాం. దాన్ని మనము అబ్జర్వేషన్ అని అంటాం. ఆ ఫోకస్ చేసిన స్క్రిప్చర్ పోర్షన్, ఆ వాక్య భాగంలో ఉన్న అర్థంని మనం అర్థం చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. 3వది అప్లికేషన్. నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచడం. ఆ నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు కాదు. నా లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. వి టేక్ 360-degree పర్స్పెక్టివ్. ఈరోజు కూడా మీకు అర్థమవుతుంది, నేను చివరి స్లైడ్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత మనం 360-degree పర్స్పెక్టివ్ తీసుకోవాలి. ఇప్పుడు మరణం గురించి మనం చదువుకున్నాం. ఆదికాండం 23వ అధ్యాయంలో సారా చనిపోయాను. మనము అక్కడితో మన ధ్యానంని ఆపివేయలేదు. కొత్త నిబంధనలో లేఖనము మరణంని ఎలాగ వర్ణిస్తుంది అనేది మనం చూసాం. ఆ చూసే వరకు మరణంతో కూడిన అంశంని మనం ఫుల్గా కవర్ చేసినట్టు కాదు. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ 360-degree పర్స్పెక్టివ్. ఈసాకు 40వ సంవత్సరము పెళ్లి చేసుకున్నాను, 60వ సంవత్సరమే తండ్రి అయ్యాను. అంటే లేఖనంలో మనం చదువుకున్నాం, ఈసాకు ఆయన గొడ్రాలైన భార్య రెబెకా కొరకు ప్రార్థన చేశాడు, అప్పుడు ఆమె గర్భవతి అయ్యాను. అయితే కొత్త నిబంధనలో 3 stages ఆఫ్ ప్రేయర్ గురించి మనం ధ్యానించే వరకు ఆ ప్రేయర్తో కూడిన అంశం కవర్ అయినట్టు కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? అడుగుడి, ఎతుకుడి, తట్టుడి. అంటే యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఇంటెన్సిటీ అండ్ ఫెర్వెన్సీ ఆఫ్ యువర్ ప్రేయర్. సో ఈసాకు ఎలాగ ప్రార్థన చేసి ఉంటాడు అనేది, he would have definitely come to the 3rd stage. Fervency, passion, commitment in the prayer. ప్రభువా అని ప్రభువారి పాదంని పట్టుకొని అడుగుట, అది తట్టుడి. దట్ ఈస్ రీచింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద ప్రేయర్. సో జస్ట్ ఈసాకు ప్రార్థన చేశాను రెబెకా కొరకు అని మనము
జస్ట్ దాన్ని చదివేసి ముందుకు వెళ్ళటం కాదు. 360 పర్స్పెక్టివ్ మనం తీసుకుంటున్నామంటే కొత్త నిబంధనతో మనము కనెక్ట్ చేయకుండా మనము చేయలేం. సో జస్ట్ ఉదాహరణకి పంచుకుంటున్నాను. ఇప్పుడు మనం 26వ అధ్యాయం వరకు వచ్చామండి. 26వ అధ్యాయంలో కూడా ఎక్కువ వరకు సబ్జెక్ట్స్ని మనం కవర్ చేసేసాము. నేను ప్రతిసారి బైబిల్ స్టడీ అప్పుడు ప్రతి అధ్యాయంలో నేను ఎలాగా ఒక్కొక్క అధ్యాయాన్ని విభాగిస్తాను, ఆ భాగంలకి టైటిల్ ఇస్తాను, సబ్ హెడింగ్స్ ఇస్తాను. అన్ని కూడా ఒకే ఆల్ఫాబెట్తో ప్రారంభమయ్యే ఆల్ఫాబెట్స్ ఆర్ రైమింగ్ ఆల్ఫాబెట్స్. వీ షుడ్ ఆల్వేస్ బీ క్రియేటివ్ ఇన్ స్టడీయింగ్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. ఒక పుస్తకమే ఉంది, ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఆయన ఎలాగ ప్రసంగించేవాడంట, ఇంపైన మాటలతో ప్రసంగించాను అనే మాట ఉంటుంది. అమ్మా ఒక్కసారి చదవమ్మా, 12వ అధ్యాయం 10వ వచనం. దేవుని వాక్యం ఆల్రెడీ చుంటేదైన దారి కంటే మధురమైనది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత నేను ముందుకు సాగుతాను. 12వ అధ్యాయం 10వ అధ్యాయం చూపిస్తున్నారు బ్రదర్. 12వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి ఎలాగ ప్రసంగించేవాడు? ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన ఇంపైన మాటలు. చూడండి, మనం ఎందుకు ఇలాగ క్రియేటివ్గా బైబిల్ స్టడీ చేస్తున్నాం? అప్పుడే ఒక ఎఫెక్ట్ అనేది, క్రియేటివ్ ఎఫెక్ట్ అనేది వినేవాళ్ళ మనసులో పడుతుంది, ఈవెన్ బోధించే వ్యక్తి మనసులో కూడా పడుతుంది. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక బర్త్డే వచ్చింది, మన స్నేహితులదే అనుకుందాం, బంధువులదే అనుకుందాం. మనము ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాం, రైస్ కుక్కర్ తీసుకొని వెళ్ళాం అనుకుందాం. ఒక వెడ్డింగ్ యానివర్సరీ టైంలో రైస్ కుక్కర్ తీసుకొని వెళ్ళాం. రైస్ కుక్కరు కాస్ట్లీ గిఫ్టే, అది గిఫ్ట్గా ఇవ్వటము బాగుంటుందా, లేకపోతే దాన్ని చక్కగా ప్యాకేజ్ చేసి రిబ్బన్ కట్టి ఇవ్వటం బాగుంటుందా? మీరే చెప్పండి. గివ్ మీ అన్ ఆన్సర్. రిబ్బన్ కట్టిస్తే మంచి. సో దేవుని వాక్యం ఆల్రెడీ చుంటేదైన దారి కంటే మధురమైనది, కానీ హౌ వి ప్యాకేజ్ అండ్ ప్రెజెంట్ ఇట్, దట్స్ వాట్ మ్యాటర్స్. సో అందుకే ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ గమనించి ఉండొచ్చు, we follow a creative style of Bible study. ఇప్పటి వరకు మనము 31వ వచనం వరకు వచ్చామండి. 26వ అధ్యాయంలో కమాండ్ అయిపోయింది, కంప్లై అయిపోయింది, కవర్డ్లీ అయిపోయింది, క్యాచ్ అయిపోయింది, కాపియస్ అండ్ కాన్స్పిక్యూస్ అయిపోయింది. బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ బ్రదర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ అవుట్. కవర్డ్, కాన్ఫ్లిక్ట్ అండ్ కంపోజ్డ్ అయిపోయింది. 22వ వచనంతో కూడిన కామ్నెస్ అండ్ కంపస్ అయిపోయింది. 24, 25 వచనాలతో కూడిన 2 సబ్ హెడింగ్స్ కన్ఫర్మ్ అండ్ సిమెంట్ అయిపోయింది. పోయిన వారం మనం దీంతో ముగించామండి. చాయిమ్ అంటే యాక్షన్ రీప్లే, కాంట్రాక్ట్ అంటే ఒప్పందము, కాగ్నోమెన్ అంటే టైటిల్. అబ్రహాం సమయంలో ఫిలిస్తీన్ల రాజు పేరు అబీమెలెక్. అలాగే ఇంకా ఆ సమయంలో మనం చూస్తే ఆదికాండం 21వ అధ్యాయంలో ఇసాక్ కూడా ఇంకా పుట్టలేదు. ఆదికాండం 20వ అధ్యాయంలో ఇసాక్ ఇంకా పుట్టలేదు. సో ఇసాకే ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది. మరి అబీమెలెక్ అనే రాజు మనకు కనిపిస్తున్నాడు. సో నేను మీతో పంచుకుంది మరి గుర్తు చేస్తున్నాను. అబీమెలెక్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక రాజుకి ఆ సమయంలో ఇవ్వబడిన టైటిల్. ఫిలిస్తీన్ల రాజులు ఎవరెవరు ఉండేవారు, వాళ్ళకి ఇవ్వబడిన పేరు ఏంటంటే అబీమెలెక్. అలాగే మనకందరికీ తెలుసు, ఐగుప్తు రాజ్యంలో ఫారో అనే పేరు ఆ టైటిల్ ఇవ్వబడుతుంది రాజుకి. కొత్త నిబంధనకు వస్తే హేరోద్. ఇప్పుడు సింపుల్ నేను ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు చంపివేయుటకు ప్రయత్నించిన హేరోదు, అలాగే బాప్తిజం ఇచ్చే యోహాన్, ఆయన తల నరికి వేసిన హేరోదు ఒకరేనా అండి? గివ్ మీ అన్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అలాగే మనం చూస్తే మన హైదరాబాదీస్కి బాగా తెలుసు, హైదరాబాద్ని పరిపాలించిన రాజు ఎవరు అంటే నిజాం అని అంట. కానీ ఎన్ని నిజాంలు వచ్చారో హైదరాబాద్ చరిత్రలో మనకి తెలుసు. సో అబ్రహాం సమయంలో ఉన్న అబీమెలెక్ వేరు, ఈసాక్ టైంలో ఉన్న అబీమెలెక్ వేరు. ఇప్పుడు మనము 32, 33 వచనాలు చదువుకునేటప్పుడు దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాము. మనం వాడే సబ్ హెడింగ్ ఏంటంటే కమిట్మెంట్. అదే సమయంలో ఈసాకు అబీమెలెక్ రాజు మధ్యన ఒప్పందం జరుగుతుంది. ఇద్దరు కూడా షరతులు ఒప్పందంలో మెన్షన్ చేసుకున్నారు. ఏమనంటే, నేను నీకు విరోధంగా ఏ కార్యము చేయను,
నువ్వు నాకు విరోధంగా ఏ కార్యము చేయకూడదు, మన మధ్యన సమాధానం అనేది ఉండాలనే ఒప్పందము చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇద్దరు హ్యాండ్ షేక్ గురించి పిక్చర్ చూడండి. చాలా ప్రేమతో కూడిన, అభిమానంతో కూడిన, ఒకరొకరిని గౌరవిస్తూ చేసిన ఒప్పందం. సో అదే సమయంలో ఈసాకు దాసులు తవ్వారంట, వాళ్ళకు ఒక బావి దొరికిందంట, నీళ్లు దొరికినాయంట. సో ఆ బావి పేరు కూడా ఈసాకు ఎలాగ పెడుతున్నాడో మనం చూద్దాం. 32 నుంచి 33 వచనాలు చదవండి శిరీష గారు. 32 నుంచి 33. దానికి షెబా అని పేరు పెట్టాను, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్షెబా. థ్యాంక్ యూ అమ్మా. 32, 33 అమ్మా, నువ్వు జస్ట్ 33 ఒక్కటి చదివినట్టున్నావు. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము చూడండి, ఆ దినమే, ఏ దినము అబీమెలెకు ఈసాకు మధ్యన ఒప్పందం జరిగిందో ఆ దినమే వాళ్ళు ఈ బావిని కనుక్కున్నారు కాబట్టి ఈ పేరు ఇవ్వబడింది. ఇప్పుడు చదవమ్మా. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావి గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి షేబా అని పేరు పెట్టాను, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్షెబా. బీర్షిబా అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఒప్పందంతో కూడిన బావి, ఆర్ ద వెల్ ఆఫ్ ది ఓత్. అంటే ఆ దినము ప్రమాణం చేశాడు ఈసాకు. ఏమనంటే అబీమెలెకుతో చేసిన ప్రమాణం ఏంటంటే, నేను నీకు ఏ ఇబ్బంది కూడా కలిగించను. అలాగే అబీమెలెకు కూడా ప్రమాణం చేస్తున్నాడు, నా వలన నీకు ఏం నష్టము కలగదు. సో దే హావ్ బోత్ మేడ్ అన్ ఓత్, ప్రమాణం చేశారు. సో బీర్షిబా అని అంటే ప్రమాణంతో కూడిన బావి, ప్రమాణంతో కూడిన బావి. ఓకే, సో ఆ దినమే బావి కనుక్కున్నారు కాబట్టి ఈ ఒప్పందం చేసిన దినమే బావి కనుక్కున్నారు కాబట్టి దానికి బీర్షిబా అనే పేరు ఇవ్వబడింది. ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా అన్లెస్ వి టేక్ అ 360-degree పర్స్పెక్టివ్, వీఆర్ నాట్ అచీవింగ్ ద పర్పస్ బిహైండ్ బైబిల్ స్టడీ. అయితే ఎక్కడన్నా ఒప్పందం చేసినప్పుడు ఒక నాన్నగారు కొడుకుకి నేను ఇలాగా ఒక వ్యక్తితో ఒప్పందం చేశాను అని చెప్పడా అండి? అబీమెలెకు ఆయన పిల్లలకి చెప్పి ఉండడా, ఆర్ ఈసావు యాకోబుకి చెప్పి ఉండడా? గివ్ మీ ఆన్సర్. నాన్నగారు ఒక ప్రాముఖ్యమైన ఒప్పందం చేస్తుంటే ఎవరితో అన్నా, చనిపోయే ముందన్నా పిల్లలను పిలిపించి ఇలాగ నేను ఒప్పందం చేశాను అబీమెలెకు రాజుతో అని చెప్పడా? చెప్తాడు. వెరీ గుడ్. అలాగే అబీమెలెకు ఆయన సంతానంతో చెప్పడా, నేను ఈసాకుతో నేను ప్రమాణం చేశాను అని చెప్పడా? అంతకీ చెప్తాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే తండ్రులు చేసిన ప్రమాణాలని పిల్లలు కూడా గుర్తు చేసుకోవాలి. దట్ ఈస్ అన్ ఐడియల్ సిచ్యువేషన్. ఇంకా బావి చూడండి, ఇదేదో నేను మామూలు బావి అని గూగుల్ పిక్చర్లు ఎతికి మీకు చూపించేది కాదు. ఇది బీర్షిబాలో ఉన్న బావి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా బీర్షిబాకి వెళ్తే ఈ బావి మీకు కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ దినం కూడా ఇజ్రాయేలీలన్నా అబీమెలెకు సంతానమైన ఫిలిస్తీన్లన్నా ఈ బావిని చూడకుండా ఉంటున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. అరే ఈ రోజు కూడా ఉంది ఆ బావి. ఇది మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేయండి, బీర్షిబా బావి అని కొట్టండి, ఈ పిక్చర్ మీకు కనిపిస్తుంది. అరే ఆ బావి చూస్తేనే దాని వెనకాల చరిత్ర తెలుస్తుంది. ఇద్దరు తల్లిదండ్రుల మధ్యన ఏం జరిగింది, ఆ తండ్రుల మధ్యన ఏ ప్రమాణం జరిగింది, ఏ ఒప్పందం వాళ్ళు చేసుకున్నారనేది అందరు కూడా చూడొచ్చు. అదే ఒక ఇద్దరు సమాధానంగా ఉండుటకు ఒక ప్రాముఖ్యమైన కారణమై ఉన్నది. కానీ నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఏం కనిపిస్తుంది మనకి? నెక్స్ట్ స్లైడ్. నేను మరి ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఈ స్లైడ్ విజయ్ బ్రదర్ మనకు చూపించేటప్పుడు అక్కడ మంచిగా చేతులు కలుపుతున్నారు పాపము అబీమెలెకు ఈసాకు. ఇక్కడ మనకేం కనిపిస్తుంది?
ఇజ్రాయేలు ఫిలిస్తీన్ల మధ్యన, ఇజ్రాయేలు హమాస్ మధ్యన సమాధానం ఉందా, యుద్ధమా? గివ్ మీ ఎన్ ఆన్సర్. యుద్ధం. విజయ్, యుద్ధం. తండ్రులు ఏం చేశారు ప్రమాణాలు అనేది తెలియదా వాళ్ళకి? అలాగే ఈ రోజు కూడా బావి ఉంది కదా, దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఇప్పుడు హూ ఈస్ రైట్ అనేది మనం చూస్తే హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్, మనకి అక్టోబర్ 2022లో ఏం జరిగిందో తెలుసు. మొదటిగా గిలికింది హమాస్ వాళ్ళే, లోపల దూరి, ఇజ్రాయెల్ దేశం లోపల దూరి ఏమి టెర్రరిస్ట్ అటాక్స్ చేశారో, ఇన్నసెంట్ పీపుల్ని ఎలాగ చంపివేసేశారో, ఎలాగ బాంబులు వేశారో మనకు తెలుసు. ఇజ్రాయెల్ స్పందించింది, మేము మమ్మల్ని కాపాడుకోవాలి, మా బార్డర్స్ని మేము కాపాడుకోవాలి, మా ప్రజలను మేము కాపాడుకోవాలి అని యుద్ధం ప్రారంభం చేసింది. కంప్లీట్గా ఆ హమాస్ టెర్రరిస్ట్ అందరూ కూడా నాశనం అయిపోవాలి, లేకపోతే రేపు మరీ వచ్చి వాళ్ళు ఈ ఇబ్బంది కలిగించవచ్చు మాకు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు హూ ఇస్ రైట్ అంటే, ఎవరు మొదట్లో ఫస్ట్ బాంబ్ వేశాడో వాందే తప్పు. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎవరితో ఒప్పందం చేస్తే, ప్రమాణం చేస్తే మనము మాట నిలబెట్టుకోవాలి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, మన ప్రాణ ఆపద ఉంటే అది వేరే సంగతి, మనకి నష్టం ఎక్కువగా జరుగుతుందంటే అది వేరే సంగతి, కానీ దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణంని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక నీతిమంతుడు ఏం చేస్తాడంట? ఒకసారి చదవమా, 15వ అధ్యాయం 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పదు. సో క్రైస్తవులంగా, ఎస్పెషలీ అన్యులతో ఎక్కడన్నా బిజినెస్ విషయంలన్నా, వ్యాపారం విషయమన్నా, ఏ విషయంలన్నా మనం ఏమన్నా మాట ఇస్తే మన సాక్ష్యంని ఎలాగా మనం కాపాడుకోగలుగుతాము అని అంటే, అప్పుడప్పుడు మనకి కొంచెము దాని వలన నష్టం కలిగినా సరే ఎప్పుడు మాట నిలబెట్టుకుంటామో మనం ఎంత నీతి పరులం అనేది అన్యులు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈసాకు అయితే ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన జీవితాంతము మరి అబీమెలెక్కి ఏ ఇబ్బంది కూడా కలిగించలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? Bible study is not achieved. The purpose behind Bible study is not achieved till we take a 360-degree perspective. ఈయన ధనవంతుడు, ఎంతో మంది దాసులు ఉన్నారు. ఎంతో మంది దాసులు ఉంటే అదొక చిన్న సైన్యం లాంటిది. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఆదికాండం 14వ అధ్యాయంలో ఎంతమంది దాసులతో అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి చెరలో ఉన్న లోతుని కాపాడాడండి? 5 రాజులతో యుద్ధం చేస్తున్నాడు. కెన్ ఎనీబడి రిమెంబర్ దట్? 300. వెరీ గుడ్, 352 టు బి మోర్ ప్రిసైజ్. ఓకే, ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, దాసులు ఉంటే ఒక సైన్యం ఉన్నట్టు. సో ఈసాకు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎంతో మంది దాసులు ఉన్నారు, సైన్యం ఉంది. సో ఆయన ఏమన్నా సాధించవచ్చు, కానీ ఆయన మాటలు నిలబెట్టుకున్నాడు. ఇంకొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మరి గుర్తు చేస్తున్నాను, ఐఎమ్ రీట్రేటింగ్ దిస్ పాయింట్. మనం క్రైస్తవులంగా ఎవరితో అన్నా ఎక్కడన్నా మాట ఇస్తే, ఎస్పెషలీ అన్యులతో, మన సాక్ష్యము ఎలాగా బలంగా వాళ్ళ దృష్టిలో ఉంటుంది, అన్యుల దృష్టిలో ఉంటుంది అని అంటే, మనకు కొంచెం నష్టం కలిగినా సరే మన మాటని నిలబెట్టుకున్నప్పుడు, అరే ఈయన నిజమైన దేవుని మనిషి అండి, నిజమే మాట్లాడతాడండి, ఈయన ప్రవర్తనలో నిజం ఉందండి అని వాళ్ళు ఇంకా ఎక్కువగా మనల్ని గౌరవిస్తారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, సువార్త బోధించడం ఎంత ముఖ్యమో మన సాక్ష్యం నిలబెట్టుకుంటుట కూడా అంతే ముఖ్యం. సాక్ష్యం లేకుండా ఉంటే సువార్త మనం ఏం బోధించినా సరే ప్రజల మీద ఇఫెక్ట్ అనేది, ఒక ప్రభావం అనేది ఉండదు. ఒకసారి మనము అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం చూద్దామా? సాక్ష్యం పంచుకుంటుట ఎంత ముఖ్యమో అనేది. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం.
బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. నేను ఇది చదివించిన తర్వాత ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యం బోధించి యెరూషలేమునకు థ్యాంక్ యూ మా. తిరిగి సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి. జాగ్రత్తగా వినండి. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడింది అనేది మనకు తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఉంది. సో లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటం అది ఒక ఎత్తు అయితే, ఆ లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలు, ఆరాధనతో కూడిన మాటలు ఏమనంటే, అమ్మా ఒక దినం వస్తుంది ఎక్కడ మనం ఆరాధిస్తాం అది ముఖ్యం ఉండదు, దానికి ప్రాముఖ్యత అనేది ఉండదు. మనం ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నాం ఆ దేవుణ్ణి. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు ప్రభువారు. ఆత్మతోనూ సత్యంతోనూ అంటే మన ఆరాధనలో సత్యం ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆత్మ సహాయం ఉంటేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. అపోస్తులు సువార్త బోధించిరి, తర్వాత సాక్ష్యం పంచుకుండిరి అని ఉందా, లేకపోతే సాక్ష్యం పంచుకున్నారు తర్వాత సువార్త బోధించారని ఉందా? గివ్ మీ an answer. సాక్ష్యం బోధించారు. సాక్ష్యం దేవునితో ఉన్న సంబంధం ఏంటో వాళ్ళు మొదట్లో ప్రకటిస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు, దేవుడు ఎంత వాళ్ళ జీవితంలో సమీపంగా ఉన్నాడు, అది చూసి ప్రజలు ప్రభు వైపు ఆకర్షింపబడతారు మనం సువార్త బోధించినప్పుడు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నాను. మనం అబద్ధాలను మాట్లాడి తర్వాత సువార్త బోధిస్తే అన్యులు ప్రభు వైపు ఆకర్షింపబడతారమ్మా? గివ్ మీ an answer. నో. సో మన మాటల్లో, మన ప్రవర్తనలో అన్యులు సత్యం గమనించాలి. మన సాక్ష్యం ఎంత గొప్పదో అది వాళ్ళు గమనించి, దేవుడు ఎంత మనకి సమీపంగా ఉన్నాడో అనేది గమనించి, అప్పుడు వాళ్ళు ప్రభు వైపు ఆకర్షింపబడతారు. సువార్త ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఇంకొకటి కూడా నేను పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దగ్గర ఏముందో అదే ఆయన పంచుకోగలుగుతాడు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, విజయ్ బ్రదర్ భయపడకండి. నైట్ 12 o'clock నేను ఫోన్ చేశాను అనుకోండి విజయ్ బ్రదర్కి. విజయ్ బ్రదర్ నాకు ఒక ఎమర్జెన్సీ ఉందండి, 10 లక్షల రూపాయలు నాకు కావాలండి 24 గంటల్లో అన్నప్పుడు, విజయ్ బ్రదర్ నాకు 24 గంటల్లో 10 లక్షల రూపాయలు ఎప్పుడు ఇవ్వగలుగుతారమ్మా? ఒక కండిషన్ ఫుల్ఫిల్ అవుతేనే. ఆ కండిషన్ ఏంటంటే విజయ్ బ్రదర్ దగ్గర 10 లక్షల రూపాయలు ఉండాలి, లేకపోతే ఆయన ఇవ్వలేడు. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవునితో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నామో అది మన మాటల్లో, మన ప్రవర్తనలో ప్రజలు గమనిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దగ్గర ఏముందో అదే మనం పంచుకోగలుగుతాం. మన దగ్గర ఏది లేదో అది మనం పంచుకోలేము. ఆర్ యు ఆల్ విత్ మీ? నిజంగా జరిగిన ఒక సంఘటన, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి దుఃఖంతో, సంతోషంతో కాదు. మ్యారియట్ హోటల్ అంటే మీకు తెలుసు అనుకుంటా, పాత పేరు, దాని పేరు వైస్రాయ్. అక్కడ ఒక క్రైస్తవ పెళ్లి జరిగింది, అంతా కూడా బాగుంది. ఒక ఏజ్డ్ పాస్టర్మ గారు అటెండ్ అయ్యారు ఆ పెళ్లి, అంతా బాగా జరిగింది. తర్వాత అనౌన్స్మెంట్ జరిగింది, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు చెప్పారు మనం అందరం కూడా భోజనాలకు వెళ్దామని చెప్పారు. భోజనాలకు వెళ్ళారు అందరూ. తిరిగి వస్తే అదే మ్యారేజ్ హాల్లో హిందూ పంటలు కనిపిస్తుంది. అదే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇప్పుడు 5వ పెళ్లిలో పాల్గొంటున్నారు. ఆ పాస్టర్ గారు షాక్ అయిపోయి ఆ రోజు ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, పాస్టర్ సురేష్ గారు ఇదేంటండి, క్రైస్తవులు ఇలాగా సాక్ష్యంని పోగొట్టుకుంటున్నారు ఏంటండి సురేష్ గారు అని అంటే, నేను ఒకటే మాట చెప్పాను, ఆంటీ సాక్ష్యం ఉంటే కదా పోగొట్టుకోదానికి అని అన్నాను. మన దగ్గర ఏముందో అదే మనం పంచుకోగలుగుతాము, మన దగ్గర ఏముందో అదే మనం పోగొట్టుకోగలుగుతాం. సాక్ష్యమే లేనప్పుడు, దేవునితోనే సంబంధం లేనప్పుడు పోగొట్టుకోవడానికి ఏముంది? మీ ప్రవర్తన అలాగే ఉంటుంది, అబద్ధాలు వస్తుంటాయి నోటి నుంచి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈసాక్ దగ్గర సైన్యం ఉంది, కానీ ఆయన దురుపయోగం చేసుకోలేదు. అబీమెలెకుతో ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడు. సైన్యం ఉన్నా సరే, దేవుడు ఆయనతో పాటు ఉన్నా సరే, అప్పటి వరకు ఫిలిస్తీన్లు 2 బావిలు తవ్వినప్పుడు వచ్చి ఇబ్బందులు పెట్టారు.
కానీ ఆయన దెబ్బకి దెబ్బ కొట్టలేదు, సమాధానంగా ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత మూడో బావి తవ్వినప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, దానికి రెహబోత్ అని పేరు పెట్టాడు. మా ప్రవర్తనలో దేవుని పట్ల మనం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నామో ప్రజలు గమనిస్తారు. మన దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒకటి ఏంటంటే సమాధానకర్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం సమాధానకర్త అయిన రాయబారులం అయి ఉన్నాము అని అంటే సమాధానం కాపాడుకున్నటకు మనం ఏమన్నా చేస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మాట నిలబెట్టుకుండుట, కొంచెం నష్టం జరిగినా సరే మాట నిలబెట్టుకుండుట. అరే బీర్షీబా అనే బావి ఇప్పుడు కూడా ఉంది. ఆ బీర్షీబా అనే బావి దగ్గర వచ్చి ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు ఇజ్రాయేలీలు, హమాసోళ్ళు. కానీ ద్వేషమే ద్వేషం, ద్వేషమే ద్వేషం, ద్వేషమే ద్వేషం. ఇటువైపు ప్రజలు చనిపోతున్నారు, అటువైపు ప్రజలు చనిపోతున్నారు. సో ఎనీవే వీఆర్ డిఫరెంట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికన్నా మాట ఇస్తే మాత్రము మనం మాట నిలబెట్టుకోవాలి. కొంచెం నష్టం అయినా సరే మాట నిలబెట్టుకోవాలి. దాన్ని బట్టి మన సాక్ష్యం బలంగా ఉంటుంది. సువార్త బోధించినప్పుడు ప్రజల మనసులు కదిలింపబడతాయి. దాని తర్వాత లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. క్యాపిటలేషన్. క్యాపిటలేషన్ అంటే కింద 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 దిగజారిపోవటం. ఈ గ్రాఫ్ని చూస్తే గ్రాఫ్ పైకి వెళ్తుందా కింద వెళ్తుందా అండి? గివ్ మీ అన్ ఆన్సర్. చాలా ఆబ్వియస్గా ఉంది కదా. గ్రాఫ్ ఎలాగెళ్తుంది? పైకి వెళ్తుందా కింద వెళ్తుందా? కింద కింద కింద. ఆల్రెడీ ఒక విషయంలో ఈసావు చాలా భయంకరమైన కాంప్రమైజ్ చేశాడు. ఏ విషయంలో? చేషత్వం పోగొట్టుకుంటే విషయంలో. ఒక్క పూట ఆహారం కొరకు చేషత్వాన్ని అమ్మివేసేశాడు. అక్కడే గ్రాఫ్ కింద దిగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాంతో ఆగిపోలేదు. కింద పడిపోవటము దాంతో ఆగిపోలేదు, దిగజారటము దాంతో ఆగిపోలేదు. ఇప్పుడు ఏం చేశాడంట? ఇక్కడ చూడండి, బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో శిరీష సహోదరి 34వ వచనం చదువుతారు. ఏసావు 40 సంవత్సరాలు గలవాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషామెతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసాను. చూడండి, క్యాపిటలేషన్ అండ్ కాంప్రమైజ్. అమ్మా, ఎవరి చరిత్ర తెలియకపోయినా సరే ఈసావుకి వాళ్ళ సొంత నాన్నగారి చరిత్ర తెలుసు కదా, అవునా కాదా? గివ్ మీ అన్ ఆన్సర్. నాన్నగారు తండ్రి నిర్ణయం కొరకు ఎదురు చూశారు కదా పెళ్లి విషయంలో, అవునా కాదా? అరే ఎవరి చరిత్ర తెలియకపోయినా సరే, ఏదో ఆదామవ చరిత్ర తెలియకపోయినా సరే, అప్పటికే ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ సొంత నాన్నగారి జీవితంలో ఏం జరిగిందో ఈసాకు తెలియకుండా ఉంటుందా? ఈసాకు కూడా 40వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రయాసము, వాళ్ళ నాన్నగారు ప్రయత్నాలు, వాళ్ళ తాతగారు ప్రయత్నాలు, వాళ్ళ తాతగారు ప్రయాసము ఈసాకు తెలుసు. వాళ్ళ నాన్నగారి గురించి ఎలాగ శ్రద్ధతో కూడిన కార్యములు ఆయన చేశాడు, ఎలాగ ఎలియజర్ని పంపించాడు, ఎలాగ భక్తి కలిగి ఉన్న కోడల్ని తెచ్చుకున్నాడు అనేది ఈసాకు తెలియదా? వాళ్ళ అబ్రహాం తాతగారు చేసిన ప్రయాసము, ఆర్ ఎలాగ ఈసాకు వాళ్ళ నాన్నగారి చిత్తం ప్రకారంగా పెళ్లి చేసుకున్నాడు అనేది ఈసాకు తెలియదా? తెలుసు. Sometimes history doesn't serve the purpose. Good history doesn't serve the purpose. ప్రజలు వినరు. అందుకే బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. దేవుడు ఎలాగా వాళ్ళ నాన్నగారిని ఆశీర్వదించాడు, వాళ్ళ నాన్నగారు అంటే ఈసాక్ని ఎలాగ దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము చిత్తం ప్రకారంగా ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అబ్రహాము ఆయన స్టెప్ తీసుకునే వరకు, ఆయన ఇనిషియేటివ్ తీసుకునే వరకు ఈసాక్ ఎలాగా సహనం కలిగి పేషెన్స్ చూపించాడు పెళ్లి విషయంలో, ఇదంతా కూడా తెలిసి ఉండి తొందరపాటు చూడండి ఈసావుది ఏం జరిగింది దాని వలన. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఇంట్లో కలవరం కనిపిస్తుందా, సమాధానం కనిపిస్తుందా? గివ్ మీ అన్ ఆన్సర్. కలవరం కనిపిస్తుందా, సమాధానం కనిపిస్తుందా? కలవరం.
కల్వరం, పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎందుకు? ఇప్పుడు వచ్చిన కోడళ్ళు, అలాగే ఈసాకు, ఇంకా రెబెకా, వాళ్ళ స్పిరిచువల్ ప్రయారిటీస్ ఒక రకంగా ఉన్నాయి, వీళ్ళ స్పిరిచువల్ ప్రయారిటీస్ వేరే రకంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అత్తమ్మ గారు ఏదో చెప్తారు, భయభక్తితో కూడిన మాటలు, భయభక్తితో కూడిన విషయాలు, అది వీళ్ళకి అర్థం కాదు, ఈ కోడళ్ళకి అర్థం కాదు. వెంటనే విధేయత చూపించారు. ఎందుకు అత్తగారు అట్లా అంటున్నారు? అరే, అత్తగారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, భయభక్తితో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబంకి ఏది ఆత్మికంగా మేల్కరంగా ఉంటుందో ఆ పనులు చేయమని అత్తగారు కోరుకుంటారు, అలాగే మామగారు కోరుకుంటారు. వీళ్ళు పుట్టింది పెరిగింది వేరే వాతావరణంలో, ఏది వీళ్ళకి ముఖ్యమని అనిపిస్తున్నదో అది అత్తగారికి మామగారికి ముఖ్యంగా అనిపించదు, ఏది అత్తగారికి మామగారికి ముఖ్యంగా అనిపిస్తుందో అది వీళ్ళకి ముఖ్యంగా అనిపించదు. they do not share the same spiritual priorities. ఇంకేమవుతుంది? కల్వరమే కల్వరం. సో ఇదంతా కూడా ఎందుకు రాయబడి ఉన్నదండి? లేఖనము బుద్ధి కలుగుటకే. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకే. మీరు కల్వరం ఇంట్లో తెచ్చుకోవాలి అని అంటే, ఎవరు సేమ్ స్పిరిచువల్ ప్రయారిటీస్ లేదో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే కల్వరము మీరు ఏం వెల్కమ్ చేయకుండానే అదే ఎత్తుక్కొని వస్తుంది ఇంటికి. ఏం కలిగిందంట? ఇంట్లో అంతా కూడా అందరికీ దుఃఖమే. ఎందుకంటే దే ఆర్ నాట్ షేరింగ్ ద సేమ్ స్పిరిచువల్ ప్రయారిటీస్. ఒకసారి తీయండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదవండమ్మా. దేవుడు ఏమంటున్నారు ఒకసారి మనం చదువుదామా? 2 కొరింథీ 6వ అధ్యాయము 18-19 వచనాలు. 16 వచనం నుంచి చదవమ్మా. 16 నుంచి 18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీ తండ్రి అయి యుందును, మీరు నా కుమారులను కుమార్తెగా ఎందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతున్నాను. వాట్ అగ్రిమెంట్ ఇస్ దేర్ బిట్వీన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఐడల్స్? ఫర్ we are the temple of the living God, as God has said, I will live with them and walk among them, and I will be their God and they will be my people. Therefore come out from them and be separate, says the Lord. ఈసాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన పాఠములు ఈసావుకి బుద్ధి ఎక్కలేదా? మనసులో ముద్రింపబడలేదా? అరే, నాన్నగారు ఎంత శ్రద్ధ చూపించారు పెళ్లి విషయంలో అనేది ఈసావుకు తెలియదా? ఈసాకు కొడుకే కదా, జ్యేష్ఠ కుమారుడు. నాన్నగారు పెళ్లి విషయంలో ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ళ నాన్నగారు సమయం కొరకు ఎదురు చూశారు అనేది ఈయనకు తెలియదా? Therefore come out from them and be separate, says the Lord. Touch no unclean thing and I will receive you. I will be a father to you and you will be my sons and daughters, says the Lord God Almighty. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఎన్నో సంవత్సరాల క్రితము చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ అనే ఒక సేవకుని గురించి నేను చదివాను. ఆయన సంఘంలో ఎవరన్నా ఆయన పాస్టర్గా ఉన్నాడు కాబట్టి ఎవరన్నా వచ్చి, ఒక క్రైస్తవుడన్నా క్రైస్తవురాలన్నా వచ్చి, పాస్టర్ గారు నేను ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నానండి, ఆయన ఇంకా నామకాద క్రైస్తవుడే అండి, ఆయన ఇంకా విశ్వాసి కాదండి, నేను పెళ్లి చేసుకుంటానండి, పెళ్లి చేసుకొని ఆయనను మార్చేస్తానండి, ఖచ్చితంగా మార్చేస్తానండి అని చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్తో చెప్పినప్పుడు, చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ గారు ఎప్పుడు ప్రాక్టికల్గా ఒక విషయం డెమాన్స్ట్రేట్ చేసేవారంట. ఏం చేసేవారు అని అంటే, ఆయన ఒక టేబుల్ మీద ఎక్కేవారు. టేబుల్ మీద ఎక్కి కిందున్న వాళ్ళని ఆయన చేయి చాపి, నన్ను కింద లాగండి, నేను అలాగే మిమ్మల్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేవాడంట.
ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి మిమ్మల్ని. టేబుల్ మీద ఉన్న వ్యక్తి కింద ఉన్న వ్యక్తిని లాగగలుగుతాడా? ఆ కింద ఉన్న వ్యక్తి టేబుల్ మీద నించున్న వ్యక్తిని కింద లాగేస్తాడా? గివ్ మీ అన్ ఆన్సర్. క్రిందన్న వ్యక్తి పైన వ్యక్తిని లాగలుగుతారు. కింద ఉన్న వ్యక్తి పై ఉన్న వ్యక్తిని లాగేస్తాడు, ఎందుకంటే ఈయన దగ్గర గ్రావిటీ ఫోర్స్ కూడా ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను మార్చేస్తాను, నేను ప్రేమలో పడాను, అందుకు నేను రాజీ పడుతున్నాను ఈ పెళ్లి విషయంలో, నేను మాట ఇస్తున్నాను పాస్టర్ గారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఐందవరాలు ప్రభుని అంగీకరిస్తుంది, ఆర్ ఆ ఐందవుడు ప్రభుని అంగీకరిస్తాడు అని అంటే చార్ల్స్ హైడెన్ స్పర్జన్ గారు ప్రాక్టికల్ గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించేవారంట. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే ఈసావు ఏ వంశావళిలో పుట్టాడు? అబ్రహాం కొడుకైన ఈసాకు, ఈసాకు కొడుకైన ఈసావు. ఆర్ యు ఆల్ విత్ మీ? జ్యేష్ఠ కుమారుడు. కానీ ఎలాగా కాంప్రమైజ్ చేసి ఆయన ఎలా దిగజారిపోతున్నాడో ఒకసారి చూద్దాం. ఈ వాక్యం మనకు నేర్పిస్తున్నది, అందుకే బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ మధ్యన ఉన్న వ్యత్యాసం కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి. దిస్ కాంప్రమైజ్ హస్ లెడ్ టు cheerlessness. Brother, point a cursor at the caption. This compromise has led to cheerlessness in the family and clashes in the family. Clashes in the family. Peace of mind అనేది ఉండదు. స్పిరిచువల్ ప్రయారిటీస్ టాలీ అవ్వట్లేదు. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్. విచ్ వన్ is safer? Love marriage versus arranged marriage. Which one is safer? లేఖనం దాటి మనం వెళ్ళే అవసరం లేదు. ఆదామవ్వ పెళ్లి ఏంటి? మీరే చెప్పండి నాకు. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈసావు అక్కడ అందంగా ఉన్న కానానీయులను చూసి ఆకర్షింపబడి పెళ్లి చేసుకుంటున్నాడు. అందంగా ఉన్నారు ఇద్దరు, భౌతిక అందంని చూసి ఆకర్షింపబడి పెళ్లి చేసుకున్నారు. మరి ఆదామవ్వ విషయంలో మనం చూస్తే అరేంజ్ మ్యారేజ్ దేవుడు తీసుకొని వచ్చారు. ఈసాకు రెబెకా మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. యూర్ రైట్. ఇంకా సహోదరుడు యాకోబు తల్లిదండ్రుల మాట విని, చాలా మంది సరిగా అర్థం చేసుకోరండి, జాగ్రత్తగా వినండి. యాకోబు ప్రేమ పెళ్లి చేసుకున్నాడండి అని అంటారు. అరే యాకోబు, జాగ్రత్త వినండి, తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంటుటకు వాళ్ళ చిత్తం ప్రకారంగా ఎక్కడ విగ్రహారాధన లేదో ఆ హారాన్ దేశంకి వెళ్ళే దారిలోనే దేవునితో ఒక సంబంధం కుదిరించుకుంటున్నాడు బేతేల్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవునితో ఒక గట్టి సంబంధం బేతేల్లో కుదిరించుకుంటున్నాడు. మనం ఆ అధ్యాయానికి రాబోతున్నాం. నెక్స్ట్ 2 అధ్యాయాలు మనం చదవబోతున్నాం. దాని తర్వాత తల్లి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కుటుంబంకి వెళ్తున్నాడు. అక్కడ రెబెకాని ప్రేమించాడు. అక్కడ కూడా దేవుడు మెస్సయ్య ఎవరి ద్వారా రావాలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మెస్సయ్య ఎవరి ద్వారా రావాలో లియా ద్వారా రావాలి. యూదా కొడుకైన దావీదు వంశవళిలో పుట్టే మెస్సయ్య లియా ఆయన జీవితంలో ఎలాగో వచ్చేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎప్పుడు యాకోబు బేతేల్ దగ్గర ప్రమాణం చేస్తున్నాడు, ప్రభువా అన్నీ నీ అనుకూలంగా జరుగుతాయి, నువ్వు ఈరోజు దర్శనం ఇచ్చావు, నాకు పరలోకం చూపించావు, అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి, నేను మరి అదే బేతేల్ దగ్గర వచ్చి అర్పణలు అర్పిస్తా ప్రభువా, నువ్వు విడిచిపెట్టే దేవునివి కాదు, అబ్రహాం పట్ల నమ్మకంగా ఉన్నావు, ఈసాకు పట్ల నమ్మకంగా ఉన్నావు, నా పట్ల కూడా నమ్మకంగా ఉంటావు అని అన్నప్పుడు లియాని ఆయన జీవితంలో తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మెస్సయ్య ఎవరి ద్వారా వచ్చారు? రెబెకా లియా వలన, రేచల్ వలన? అడగాలి నేను మిమ్మల్ని. ఎవరి ద్వారా వచ్చారమ్మా మెస్సయ్య?
లియా ద్వారానా లేకపోతే లియా, ఇంకొక లియా, భార్య లియా, ద్వారానా? లేయగా లియా. లేయా. ఆమె ఎంతో భక్తి పరురాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు పుట్టేటప్పుడు దేవుని దగ్గర కనబెట్టి పేర్లు పెడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. ఏమనంటే ఎప్పుడు మన జీవితాలని దేవుని చేతిలో సమర్పించుకుంటామో, మత్తయి సువార్త 6:33 మన జీవితంలో వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మనకందరికి చాలా పరిచితమైన వాక్యం మత్తయి సువార్త 6:33 ఏమనుంది? సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you. ఎప్పుడు ఆయన రాజ్యం, ఆయన నీతిని మనం వెతుకుతామో, ఎప్పుడు దేవుని సంతోషపరచుట మన ప్రాముఖ్యమైన గురి అయి ఉంటుందో, సరి అయిన భార్య, సరి అయిన భర్త కూడా దేవుడు తీసుకురాకుండా ఆపుతాడా? గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో? నో. ఆపడు. సరి అయిన వ్యక్తి మన జీవితంలో వచ్చేటట్లు దేవుడు మార్గం సరళపరుస్తాడు. ఈసాక్ జీవితమే మనం తీసుకుందాం. అరే, ఆయన ప్రార్థన చేసే సమయంలో సడన్ గా రెబెకా ఒంటి నుంచి దిగి వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఈసాక్ ఏం తెలియదు. ఏమేం జరిగిందో అక్కడ హారాన్లో, ఎలాగ ఎలియజర్ ప్రార్థన చేశాడో, ఎలాగ దేవుడు ఎలియజర్ ప్రార్థనకి జవాబు ఇచ్చాడో, అదంతా బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. కానీ ఈసాకు మనసులో ఒకటే ఉంది, నేను దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. సాయంత్రం వేళ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఒంటి నుంచి దిగి వస్తుంది భార్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమైనా మారిపోయాడండి? మారాడు. ఎవరు ఆయన రాజ్యం, ఆయన నీతి కొరకు జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో సరి అయిన వ్యక్తిని దేవుడు పంపిస్తాడు. మంచి ఉద్యోగమే కాదు, మంచి ఉండే ఇల్లే కాదు. ఒక వ్యక్తి జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఆదాము మధ్యనున్న సంబంధం తర్వాత ఏదన్నా ఈ లోకంలో చాలా ముఖ్యమైన సంబంధం ఉందంటే ఆదాము అవ్వ సంబంధం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆఫ్టర్ గాడ్ ఆడమ్స్ రిలేషన్షిప్, ఇఫ్ దెర్ ఇస్ అ more important relationship than anything else, if there is a most important relationship after God and Adam relationship, it is a relationship between Adam and Eve. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, పిల్లలను ఒక దినం వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు, కానీ భార్యాభర్తలు ఎప్పుడు కలిసే ఉంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అంత ముఖ్యమైన విషయం పెళ్లి అనేది. 613 ఆజ్ఞలు ఉన్నాయి ఆదికాండం నుంచి ద్వితోపదేశం. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్లో 10 ఆజ్ఞలే ఉన్నాయండి అని అంటారు. కాదు, నేను ఇంట్రొడక్షన్లోనే మీతో పంచుకున్నాను. 613 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో 3 ఆజ్ఞలు ఆదికాండంలోనే ఉన్నాయి. రెండో ఆజ్ఞ, ఫస్ట్ ఆజ్ఞ ఏంటో నేను ఇప్పుడు చెప్పట్లేదు. రెండో ఆజ్ఞ ఆదికాండం 17వ అధ్యాయంలో మీరు సున్నతి పొందండి. మూడో ఆజ్ఞ 32వ అధ్యాయం ఆదికాండం 32వ వచనంలో తొడ మాంసము యూదులు తినకూడదు. మరి మొదటి ఆజ్ఞ ఏంటి? పెళ్లి చేసుకోండి, వర్ధిల్లండి, లోకంని స్వాధీనపరచుకోండి. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఈ విషయంలో, పెళ్లి అనే అంత ప్రాముఖ్యమైన విషయంలో ఎప్పుడు మనం దేవుని రాజ్యమైన నీతిని వెతుకుతామో, సరైన వ్యక్తులను దేవుడు పంపించడా? ఖచ్చితంగా పంపిస్తాడు. అండ్ దే విల్ బి ఆఫ్ వన్ మైండ్. బ్రదర్ ఇక్కడ చూడండి, బ్రదర్ కూడా చక్కగా ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు మనకు ఫోకస్ చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, అండ్ in the image of man he created them, male and female he created them. God blessed them and said to them, and this is the very first commandment in the Bible, be fruitful and increase in number, fill the earth and subdue it, rule over the fish in the sea and birds in the sky, and over every living creature that moves on the ground. This is the very first commandment of the 613 laws. Are you all with me? So to be of one mind, ఒకసారి ఇక్కడ చూడండి, కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. టు బీ ఆఫ్ వన్ మైండ్, ఒకటే శరీరం కాదు. శరీరం ఒకటి అయినా సరే మైండ్ హార్ట్ టాలీ కాకుండా ఉంటే కలవరమే కలవరం.
సో దేవుని చిత్తం కొరకు, దేవుని సమయం కొరకు మనం ఎదురు చూస్తే దేవుడే సరి అయిన వ్యక్తిని మన జీవితంలో పంపిస్తారు. మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా భక్తిపరులు అయి ఉంటే, అబ్రహాం లాంటి భక్తిపరులు అయి ఉంటే, వాళ్ళు ఎవరిని తీసుకొని వస్తారో మన జీవితంలో వాళ్ళని మనం అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తిపరులు, వాళ్ళు కూడా అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి. అండ్ after 31 years of marriage, I do not regret arranged marriage. Hallelujah, praise the Lord. ఓకే, నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేటప్పుడు మా పాస్టర్మ గారు, నాకు కొంచెం భయం ఉండింది ఆమెతో పంచుకుంటే సమయంలో. దేవుడు పిలుస్తున్నాడు, మనం పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం విడిచిపెట్టి సేవకి రావాలి అని చెప్పాలంటే నా మనసు కొంచెం భయం ఉండింది. నేను ఎప్పుడు చెప్పాను వెంటనే సహకరించింది, ఎందుకంటే వీఆర్ షేరింగ్ ద సేమ్ స్పిరిచువల్ ప్రయారిటీస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. We are of one mind. Hallelujah, praise the Lord. So, ఒక ఉపమానం చెప్పేసి నేను ఈ దినం ముగిస్తున్నానండి. మత్తయి సువార్త 6:33 అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. రాజులకి, పాతకాలం రాజులకి కొన్ని హాబీస్ ఉండేది, మంచి హాబీస్. కొన్ని చెప్పండి, ఏమేమి హాబీస్ ఉంటాయి రాజులకి? చెప్పండి, యూజ్ యువర్ మైండ్. హార్స్ రైడింగ్, గుర్రపు స్వారీ, చెస్. Very good. చెస్ కూడా. చెస్, వెరీ గుడ్. విజయ్ కుమార్ గారు, హీ హస్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హంటింగ్, వేటకి వెళ్ళుట. వెరీ గుడ్ బ్రదర్. సో ఒక రాజు గారు వేటకు వెళ్ళారంట. ఆయన సైనికులు కూడా ముందు వెనకాలే ఉన్నారు, కానీ ఏమైపోయింది అని అంటే కొంచెము ఈయన రథం స్పీడ్గా ముందుకెళ్ళిపోయింది, వాళ్ళ గుర్రాలు వెనకాల ఉండిపోయినాయి. రాజుగారికి దారి కనిపించలేదు. ఆ కాలంలో GPS ఏం లేవు. సైనికులు ఎతుకుతున్నారు రాజు కొరకు, రాజుగారు ఎతుకుతున్నారు వెనకాల సైనికులు ఉన్నారా లేదా అని, కనిపించట్లేదు. అడవిలో చిక్కుకున్నాడు రాజు. అయితే మీకు అందరికీ తెలుసు, అడవి ప్రజలు కూడా ఉంటారు. అడవి ప్రజలు గమనించి, రాజుగారి సమస్యని గమనించి, వాళ్ళు వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళారు, వాళ్ళ విలేజ్కి తీసుకొని వెళ్ళారు. ఆ అడవి లోపల చిన్న విలేజ్ అన్నమాట, గ్రామం. అక్కడ తీసుకొని వెళ్ళారు. రాజుగారు అని తెలుసు, ఆయన వస్త్రం చూస్తేనే తెలిసిపోతున్నది, ఆయన రథం చూస్తేనే తెలిసిపోతున్నది. చాలా ప్రేమపూర్వకంగా చూసుకున్నారు, ఆతిథ్యం చూపించారు. ఎస్పెషలీ 4 అబ్బాయిలని, యూత్ మెంబర్స్ని డిప్యూట్ చేశాడు ఆ విలేజ్ చీఫ్. రాజుగారు ఏమన్నా కొంచెం ఇషారా ఇచ్చినా సరే వెంటనే వెళ్ళి అడగండి ఏం కావాలి అని, మీరు వెంటనే హెల్ప్ చేయాలి, మీరే వెయిటర్స్, ఆయనకి హోటల్ వెయిటర్స్ లెక్క అని ఆ విలేజ్ చీఫ్ 4 యూత్ మెంబర్స్ని డిప్యూట్ చేశాడు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా రాజుగారిని చూసుకున్నారు. చూసుకున్న తర్వాత మరి సైనికులు ఎతుకుతున్నారు కదా రాజుగారి కొరకు, వచ్చారు. ఒక దినం కనుక్కున్నారు ఆ గ్రామంలో ఉన్నారని, మరి వచ్చి తీసుకొని వెళ్ళారు రాజుగారిని. మరి రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ 4 యూత్ మెంబర్స్ ఈయనకు గుర్తొచ్చారు. ఏమనంటే, అరే నేను ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఎంత చక్కని సర్వీస్ ఇచ్చారు నాకు, ఎంత మంచి ఆతిథ్యం చూపించారు, ఎంత నా అవసరతలన్నింటి కూడా పూర్తి చేశారు, వాళ్ళకి నేను బహుమానం ఇవ్వాలి అని రాజుగారు కోరుకున్నారు. 4 పిలిపించారు. పిలిపించి, బాబు మీరు చూపించిన ప్రేమ చాలా గొప్పది, నా అవసరతలన్నింటినీ కూడా చాలా చక్కగా అక్కడ పూర్తి చేశారు. నేను మీ గ్రామంలో ఉన్నప్పుడు మీరు ఏమన్నా కోరుకోండి నేను ఇస్తాను, నేను రాజు కదా, ఏమన్నా కోరుకోండి నేను మీకు ఇస్తాను అన్నప్పుడు మొదటి అబ్బాయి ముందుకొచ్చి ఏమన్నాడంటే, రాజుగారు ఆ అడవి గ్రామం నుంచి మీ రాజ్యంకి మేము వచ్చి ఏమన్నా కొనుక్కోవాలని అంటే అక్కడ మాకు అన్నీ కూడా దొరకదు, వీధులు సరిగా లేవు రాజుగారు, అడవి నుంచి ఇక్కడ రావాలంటే చాలా కష్టం, రోడ్స్ మంచిది వేయించండి అని అన్నాడంట. సో మంత్రి గారి వైపు చూసి రాజుగారు అన్నారు, వేయించేయండి అని అన్నారు. కానీ రోడ్స్ వేయటం అది ఒక దినంలో అయ్యే పని కాదు, సమయంతో కూడిన పని. కొంచెం సమయం తర్వాత అయిపోతుంది బాబు అని మాట ఇచ్చారు రాజుగారు. సో ఫస్ట్ పని సమయంతో కూడిన పని. ఓకే, రెండో వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తి రాగానే రాజుగారు అడిగారు, ఏం కావాలి బాబు నీకు అంటే, రాజుగారు మీకు తెలుసు కదా అక్కడ మా బావిల్లో నీళ్ళు సరిగా రావట్లేదు, కొత్త బావిలు తవ్వించండి, ఈసాకు రెహబోతు లాంటి బావి తవ్వించండి, మాకు మంచి సమృద్ధిగా నీళ్లు కావాలి అనగానే
రాజుగారు అన్నారు, బావిలు తవ్విస్తాయి. మంత్రి గారు నోట్ చేసుకోండి, బావిలు తవ్విచ్చేద్దాం, కానీ సమయంతో కూడిన పని, కొంచెం వెయిట్ చేయండి అని అన్నాడు. మూడో వ్యక్తి వచ్చాడు. వచ్చి అన్నాడు, రాజుగారు మీరు మా గ్రామంలో అన్ని గుడిసెలే చూశారు కదండి, ఒక మంచి రాజభవనం లాంటి ఇల్లు నాకు కట్టించండి. కోరికలు చూడండి. రాజు దగ్గర ఏమన్నా అడగొచ్చు కదా, రాజు దగ్గర కెపాసిటీ ఉంది కదా. అయితే మంచి రాజభవనం కట్టించండి అని అడిగాడు. రాజభవనము సరే 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 కట్టిస్తాను, కానీ సమయం పడుతుంది అని అన్నాడు. దాని తర్వాత నాలుగో అబ్బాయి వచ్చాడు. నాలుగో అబ్బాయి వచ్చి ఏమన్నాడు అని అంటే, రాజుగారు ఏం కావాలి అని అడిగినప్పుడు, రాజుగారు మీరు వచ్చారు, మా విలేజ్ చీఫ్ మీకు ఒక గుడిసె అలాట్ చేసి అక్కడ మిమ్మల్ని మీకు సర్వీస్ ఇచ్చుటకు మమ్మల్ని అందరినీ కూడా ఆజ్ఞాపించాడు, కానీ మీరు మా ఇంటికి అయితే రాలేదు రాజుగారు, మా ఇంటికి ఒక్కసారి రండి అని అడిగాడు. మీ సన్నిధి మాతో పాటు ఉంటే చాలు, మా గుడిసెలో మీరు ఒక దినం ఉంటే చాలు అనగానే మంత్రి గారు వైపు చూసి రాజుగారు ఏమన్నారు అని అంటే, ఇది అన్నిటికంటే ఈజీ పని, వెళ్దాం అనగానే మంత్రి గారు ఆపారు. రాజుగారు మీకు తెలుసు కదా, రోడ్స్ బాగాలేవు, రోడ్స్ మంచిగా వేసేద్దాం, దాని తర్వాత మీరు వెళ్తురు కానీ మంచిగా సవారీ చేస్తూ మీద రథంలో అనగానే రోడ్స్ వచ్చేసి. నెక్స్ట్ బావి, వెళ్దాము అనగానే రాజుగారు మంత్రి గారు అన్నారు, అక్కడ సరిగా నీళ్లు ఉండవు రాజుగారు, ఫస్ట్ మంచి బావిలన్నీ ఉండనియండి, మంచి వాటర్ ప్రొవిజన్ వచ్చిన తర్వాత మీరు వెళ్తురు కానీ అని అన్నాడు. సరే బావిలు తవ్విపించేసినాయి. అంతకీ నాలుగో వ్యక్తి బావి గురించి అడగలేదు, రోడ్స్ గురించి అడగలేదు. దాని తర్వాత రాజుగారు వెళ్దాం మంత్రి గారు అనగానే, అరే ఇంత పెద్ద ఇది ఉంది, రాజభవనం మీకు అలవాటు అయిపోయింది, అక్కడ గుడిసెలు ఎలాగుంటారు, ఈ అబ్బాయి కొరకు ఒక రాజభవనం కట్టించేయండి, అప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు అని మంత్రి గారు చెప్పారంట. ఇంత కట్టుకథనే కానీ ఆ అబ్బాయి రాజు సన్నిధియే కోరుకున్నాడు, వేరేం కోరుకోలేదు. రోడ్స్ వచ్చేసినాయి, బావిలు వచ్చేసినాయి, రాజభవనం వచ్చేసింది. అప్పుడు మంత్రి గారు వైపు చూసి రాజుగారు, వెళ్దాం రండి, ఇప్పుడన్నా వెళ్దాం రండి, ఆయన మాటను మనం నిలబెడదాం, మనం ఆయన మాట ఇచ్చాం నిలబెడదాం అని అంటే, రాజుగారు అక్కడ మీరు ఏం తింటారో ఆయనకు సరిగా తెలియదు కదా, చికెన్ మటను, ఆ మటన్లో చికెన్లో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఇదంతా ఆయనకు తెలియదు కదా, అది మీరు చాలా ప్రేమించిన కూతురికే తెలుసు, మీ కూతుర్ని పెళ్లి చేసి ఇవ్వండి ఆయనకి, మీరు అక్కడ వెళ్ళినప్పుడు రాజభవనంలో మీ కూతురు ఎంత బాగా మిమ్మల్ని చూసుకుంటుందంటే మీరు చాలా సంతోషిస్తారు, పెళ్లి చేసి ఇచ్చేయండి. సో రాజుగారు అబ్బాయికి కూతురు పెళ్లి చేసి ఇచ్చారంట. అంతకీ ఆ అబ్బాయి ఏమీ అడగలేదు, రాజుగారు మీరు వచ్చి మా ఇంటికి వచ్చి మీరు నివసించండి అంతే, సీక్ ye first the kingdom of God. ఏమేమి వచ్చేసినాయి అడగండి, రోడ్స్ వచ్చేసినాయి, బావిలు వచ్చేసినాయి, రాజభవనం వచ్చేసింది, పెళ్ళి కూడా జరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రాజకుమార్తెతో కట్టుకదని. సో ఈ లోకంలో ఉన్న రాజువే ఇటువంటి గొప్ప కార్యములు అడిగేటోళ్ళ పట్ల, ఆయనను గౌరవించే వాళ్ళ పట్ల చేయగలుగుతాడంటే, రాజాది రాజు ఏం చేయగలడు చెప్పండి? వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ వెన్ యూ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ రైటియస్నెస్ ఫస్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే ఈసాక్ జీవితంలో చక్కని రెబెకాని తీసుకొని వచ్చిన వ్యక్తి ఈసావు కూడా ఆయన జీవితంని దేవుని చేతిలో సమర్పించుకొని ఉండుంటే ఒక మంచి భార్యను తీసుకొని వచ్చేవాడు. కానీ ఇంట్లో కలవరమే కలవరం, సమాధానమే లేదు. అది ఆల్ విత్ మీ? సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, లెట్ us రిమెంబర్ దిస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, దేవుని రాజ్యం ఆయన నీతిని వెతుకుడి,
అన్యూ దేవుడు ఇస్తాడు. సరి అయిన వ్యక్తిలో సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తి కూడా మన జీవితంలో వచ్చేటట్లు ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Unless we come to the application part of Bible study, the purpose of Bible study is not achieved. Only observation, only interpretation తో బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు కాదు. నేర్చుకున్న పాఠములని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచడం, అప్పుడే మనం బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశంలోని మనము సాధించినట్టు. ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన అందరినీ తండ్రి, 22 మంది ఉన్నారు, అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే తండ్రి, వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండుండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి, లేఖనములు ఉన్న విషయాలు మేము అర్థం చేసుకోవాలి, మా క్రైస్తవ జీవితంలో మేము అమలుపరచాలి, దేవుని ఇంకా మేము ఎక్కువగా మహిమపరచాలి, సంతోషపరచాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. ఎవరు మీ రాజ్యం, మీ నీతి కొరకు జీవిస్తారో తండ్రి, వాళ్ళ అవసరతలన్నింటినీ కూడా మీరు సమృద్ధిగా పూర్తి చేసే దేవుడై ఉన్నారు. ఆ సత్యంని మీరు ఈరోజు మాకు గుర్తు చేశారు తండ్రి. ఏమేం పాఠంలో మేము బైబిల్ స్టడీ చేత నేర్చుకుంటున్నాము, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. 25వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు ఇవాళ మాకు బోధించారు. మరీ ముఖ్యంగా చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మాకు వర్ణించి చెప్పడంతో మేము మర్చిపోలేమండి ఈ యొక్క ఎగ్జాంపుల్ని, ఈ వచనాన్ని కూడా మేము మర్చిపోలేము. చాలా చక్కని విషయాలు చాలా చక్కగా మాకు వివరించి చెప్పినందుకు అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆ విధంగానే ఇవాళ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినటువంటి షెరిల్ రేబకాకి, ఓపెనింగ్ ప్రేయర్ చేసినటువంటి సిస్టర్ సవిత గారికి, బైబిల్ స్టడీ తీసుకున్న పాస్టర్ గారికి, ఆ విధంగానే బైబిల్ వర్సెస్ చదివి సహాయపడినటువంటి శిరీష గారికి, ఈ క్లోజింగ్ ప్రేయర్ చేయబోతున్నటువంటి సిస్టర్ జయమాల గారికి కూడా మా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం ఈ యొక్క సమావేశాన్ని ముగించుకుందామండి. ముగించే ముందు మరొకసారి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అక్టోబర్ 2 నాడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, 1 డే సెమినార్ ఉంది. మనందరికి కూడా ఆల్రెడీ దాన్ని షేర్ చేసుకున్నాం మనము. విజయ్ బ్రదర్ మళ్ళీ చూపిస్తున్నాడు. 1 డే సెమినార్ ఒకటి ఉందండి, అక్టోబర్ 2 తెలుగు సిఫి ఆఫీస్లో ఉదయం 10:30 నుంచి ఉంటుందండి. ఇది ఇట్ స్టార్ట్స్ విత్ 10:30 వర్షిప్తో మొదలవుతుంది. దాని తర్వాత టీ బ్రేక్, దాని తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత టీ బ్రేక్. ఈ మధ్యలో చాలా విషయాలు ర్యాప్చర్ గురించి, సెకండ్ కమింగ్ గురించి, ఈ 2 అంశాలపైన మన ప్రియ పాస్టర్ గారు మనకి అనేక విషయాలు తెలియజేయబోతున్నారు. కాబట్టి వీలైనంత వారు ఈ ఫిజికల్ మీటింగ్కి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ప్రార్థించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం మరి అనేకమైనటువంటి ఏర్పాట్లు అవసరం కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ప్రార్థన చేసి ఎంతమంది వీలైతే అంతమంది అక్టోబర్ 2 తెలుగు సిఫి బాకారంలో ముషిరాబాద్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది కాబట్టి దీని ప్రయత్నం చేసి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ సమావేశాన్ని మనం ఇంతటితో ముగించుకుందామండి. ముగింపు ప్రార్థన సిస్టర్ జయమాల గారిని ప్రార్థించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పిదప బ్రదర్ జస్టిన్ గారు పరలోక ప్రార్థన చేస్తారు. ఆ పిదప పాస్టర్ గారి ఆశీర్వాదము విజయ్ డాక్సాలజీతో ఈ యొక్క సమావేశాన్ని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ అవర్ సిస్టర్ జయమాల గారు టు క్లోజ్ దిస్ మీటింగ్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, ఈ సాయంకాల సమయం మీ సన్నిధిలోనికి వచ్చాయా. మీ దీని దాసుని ద్వారా మీ వాక్యాన్ని వినటానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచారు. మీ జ్ఞానం ఇచ్చారు, మీ ఆత్మతో నింపారు. అయ్యా, ఈ దినాన్ని అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పారు తండ్రి. సత్యవంతుడమైన దేవుడవు ప్రభా, మార్పు లేని దేవుడవు. కానీ మేము విన్నటువంటి వాటిని జ్ఞాపకం ఉంచుకొని మా జీవితాల్లో మేము దాన్ని అప్లై చేసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. ఇస్సాకు యొక్క జీవితం ద్వారా తండ్రి మరి హౌ టు డీల్ లార్డ్ గాడ్ విత్ ద పీపుల్ అవుట్ సైడ్ ద ఫెయిత్ ప్రభా మీరు మాకు నేర్పారు. అయ్యా, అటువంటి సహనము, అటువంటి పేషెన్స్ నా ప్రభా, అటువంటి అండర్స్టాండింగ్ ప్రభా మాకు ఉండేలాగున
తండ్రి మీ ఆత్మ జ్ఞానమును మాకి మనం వేడుకుంటున్నాను. క్విక్ టెంపర్ నుండి మమ్మల్ని డెలివర్ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్. అదే రీతిగా నా తండ్రి మరి అంత భయభక్తులు కలిగినటువంటి తాతలు ప్రభా, తండ్రులు ఉండి కూడా ఈషావు యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మత్తయి 6:33 ఎంతో చక్కగా మీరు మాకు వివరించి చెప్పారు తండ్రి. లార్డ్ హెల్ప్ us లార్డ్ గాడ్ దట్ ఇట్ విల్ సింక్ ఇన్సైడ్ ప్రభా. మా యొక్క మనసుల్లో దాన్ని పెట్టుకొని దావీదు చెప్పినట్లుగా ప్రభా, హృదయంలోని వాక్యం ఉంచుకోవటం ద్వారా మేము మా జీవితాల్లో పాపం చేయకున్నట్లుగా కృప చూపించండి తండ్రి ఆమేన్. ప్రభా. నిన్ను వెదకటానికి, నీ సన్నిధి వెదకటానికి, నిన్ను కలిగి ఉండేటువంటి ఆశమాలు పెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. టీచ్ us లార్డ్ టు లవ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్ ఓ లార్డ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. సహాయం దయచేయండి అయ్యా. మరి మా పాస్టర్ గారు నా తండ్రి ఎంతలో శ్రమ పడినా ప్రభా మా కొరకు ప్రిపేర్ అయ్యి ప్రభా ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. మేమైతే ఏమి వి కెనాట్ రీపే హిమ్ లార్డ్ ఎనీవే, బట్ లార్డ్ వి ప్రే దట్ యు విల్ బ్లెస్ హిమ్ అబండెంట్లీ ప్రభా. ఆమేన్. ఆయన చేస్తున్న సేవను, JNS మినిస్ట్రీని ప్రభా, రెహబోత్ ప్రేయర్ హౌస్ ని ప్రభా, వాళ్ళ విశ్వాసులను, వాళ్ళ సంఘ పెద్దలను దీవించండి. పాస్టర్ అమ్మ గారిని ఆశీర్వదించండి. వాళ్ళ ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. వి ప్రే లార్డ్ గాడ్ దేర్ చర్చ్ బిల్డింగ్ వుడ్ బి completed very soon, and Lord we will Amen. enjoy, Lord we take part Lord in the celebration with them. అదే రీతిగా ప్రభు ఇది అరేంజ్ చేసినటువంటి ఇజ్రాయెల్ గారిని, విజయ్ గారిని కూడా దీవించండి ప్రభా. వాళ్ళ యొక్క ప్రయాసం అంతట్లో మీరు తోడైండండి. October 2nd జరగబోయేటటువంటి ఆ సెమినార్ టీచింగ్ లో కూడా మీరు ఉండండి. మీ దాసుని ప్రభా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి అనేక మంది ప్రభా వచ్చి తండ్రి హౌ ఎమినెంట్ ఇట్ ఈస్ లార్డ్ అండ్ హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ప్రభా తెలుసుకొని ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. ఈ ఫారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ వారం అంతా నా ప్రభా అయ్యగారు చెప్పినట్లుగా సాక్షి జీవితాన్ని కలిగిన తండ్రి మాటలను బట్టి కాక మా జీవితాన్ని బట్టి ప్రభా మేము మిమ్మల్ని డిక్లేర్ చేయగలటానికి సహాయం దయచేయండి. మీ యొక్క ఆత్మ జ్ఞానంతో నింపండి. మిమ్మల్ని అధికంగా ప్రభా మరి ఫాలో అయ్యి ఒబే చేయగలిగే కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తున్నాం. ప్రతి అవసరతను తీర్చండి. టిల్ వి మీట్ అగైన్ లార్డ్ గాడ్, టిల్ నెక్స్ట్ ఫ్రైడే లార్డ్ వి కమిట్ ourselves into your loving hands ప్రభా. ఈ కొద్ది మనవులు స్తుతి ఆరాధన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Justin, Let's do the Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever. Amen. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. ప్రే